ఆ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు జోరుగా మారుతున్నాయి. ఎన్నికల వేళ అధికార తెలుగుదేశం పార్టీలో సీట్ల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవటం, బలమైన నేత కోసం ఆశగెదురు చూస్తున్న పార్టీకి వరంగా మారిందట. ఇక ఆలస్యం చేయకుండా ఉన్న ఫలంగా అధికార పార్టీలో అసంతృప్తి నేతలను ఒడిసి పట్టేసిందట. అక్కడితో ఆకుండా ఎన్నికల బరిలో నిలిపేందుకు సిద్ధమైంది. అనుకోని ఈ పరిణామంతో ఇప్పుడు అధికార పార్టీలో అలజడి మొదలైందట. అది ఏ నియోజకవర్గం, ఎవరా నాయకుడు తెలుసుకోవాలంటే ఈ లోగుట్టు చూడాల్సిందే. విజయనగరం జిల్లాలోని ఏకైక ఎస్సీ నియోజకవర్గం పార్వతీపురం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఈసారి ఎన్నికల బరిలో నిలిచేందుకు చాలా మంది పోటీపడ్డారు. వీరితో పాటు పార్టీ సీనియర్ నాయకుడు సురగాల ఉమామహేశ్వరరావు కూడా తనకు సీటు కేటాయించాలని అధిష్టానం వద్ద తన మనసులోని మాట విన్నవించారట. అయితే అధిష్టానం రాజకీయ సమీకరణాల దృష్ట్యా సిట్టింగ్కే మొగ్గు చూపడంతో ఇంతవరకు తనకే సీట్ అనుకున్న ఉమామహేశ్వరరావు ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారట. తరువాత తేరుకొని బాధపడ్డారట. తెలుగుదేశం పార్టీలో బలమైన సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు సురగాల ఉమామహేశ్వరరావుకి సీటు దక్కలేదని, ఆయన మనస్తాపానికి గురయ్యారన్న విషయాన్ని క్షణాల్లో తెలుసుకున్న బీజేపీ నాయకులు ఉమను తమ పార్టీలోకి రావాలని, తనకు సీటు కేటాయిస్తానని హామీ ఇవ్వడంతో ఇక తెలుగుదేశం పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని గమనించిన ఉమా కూడా బీజేపీలో చేరేందుకు సుముఖత చూపడంతో ఉన్నపలంగా ఉమను విజయవాడ తీసుకెళ్లి పార్టీ కండువ వేయించారు. ఇదే సమయంలో పార్వతీపురం అసెంబ్లీ అభ్యర్థిగా హామీ కూడా ఇచ్చారట. ఊహించని ఈ పరిణామంతో ఉత్సాహంగా ఉన్న ఉమా ఇక నుంచి తన పనిని వేగవంతం చేసి పార్టీలో చురుకుగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారట. అయితే అధికార తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న ద్వారపురెడ్డి జగదీష్ ఇటీవల పార్టీలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని సమాచారం. పార్టీని ముందుండి నడిపిస్తున్న జగదీష్ కి ఇటీవల తన సోదరుడి రూపంలో కొంత ఇబ్బందిగా మారింది. తన సోదరుడు ప్రముఖ వైద్యుడు ద్వారపురెడ్డి రామ్మోహనరావు ఇటీవల తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేరడంతో గట్టి ఎదురుదెబ్బ తగిలిందన్న ప్రచారం ఉంది. అయితే అప్పటి నుంచి బీజేపీ పార్టీ పటిష్టానికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్న డాక్టర్ రామ్మోహన్ పార్వతీపురం నుంచి గట్టి అభ్యర్థిని ఈసారి ఎన్నికల్లో నిలబెట్టాలని చూస్తున్న తరుణంలో సురగాల ఉమామహేశ్వరరావు రూపంలో అవకాశం కలిసొచ్చిందని, ఇక వేరే ఆలోచన లేకుండా తక్షణమే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి ఉమా గురించి చెప్పడం, పార్టీలో చేర్పించడం చకచకా జరిగిపోయాయట. ఇక పార్టీకి బలమైన వ్యక్తి దొరకడని పార్టీ భావిస్తుంటే మరోవైపు తెలుగుదేశం పార్టీలో ఉమామహేశ్వరరావు ప్రభావం ఉందని, ఎన్నికల్లో ఇది ఏ మేరకు నష్టాన్ని కలిగిస్తుందో అన్న అంచనాలలో టీడీపీ పెద్దలు లెక్కలు కడుతున్నారట. అయితే సామాజిక పరంగా, కుటుంబ పరంగా కూడా బలమైన వ్యక్తిగా పార్వతీపురంలో ఉమా గురించి స్థానికులు చెప్పుకోవడం, ఇంతవరకు టీడీపీలో ఉన్న ఉమా పార్టీ మారి ఎన్నికల బరిలో నిలవడం అనేది చర్చనీయాంశమైంది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఉమామహేశ్వరరావు విజయవాడ నుంచి పార్వతీపురం రాగానే భారీ ర్యాలీ చేపట్టడం ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తుంది. మరోవైపు బీజేపీ నాయకుడు డాక్టర్ రామ్మోహన్ రావు కూడా పార్వతీపురం నియోజకవర్గంలో బలమైన నేతగా ఉండడం కూడా ఆ పార్టీకి కలిసొస్తుందని అంతా అనుకుంటున్నారు.
ఇప్పుడు ఉమా రాకతో బీజేపీలో వచ్చిన ఉత్సాహం ఎటు దారి తీస్తుందో అని, వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీపై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందని అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో రాబోయే ఎన్నికల్లో ఇంకెన్ని మార్పులు జరగబోతున్నాయో వేచి చూడాలి మరి.